కమలాకర్ గారు నమస్తే. నమస్తే అండి. కమలాకర్ గారు నమస్తే. నిన్న కలెక్టర్ కరీంనగర్ సమీక్ష సమావేశంలో ఏం జరిగిందో చూసాం. కానీ అక్కడ సముదాయించవచ్చు, అక్కడ కూర్చోబెట్టవచ్చు, అక్కడ సెటరేట్ చేయొచ్చు. కానీ ఇవాళ నిన్ననే బలవంతంగా ఎమ్మెల్యేని బయటికి పంపించడం కౌశిక్ రెడ్డిని ఏకంగా ఇవాళ కరీంనగర్ నుంచి పోలీసులు వచ్చి కాసేపటి కింద ఇక్కడ అరెస్ట్ చేసి మళ్ళీ కరీంనగర్కు తరలించడం. సో ఇదంతా ఈ జరిగినటువంటి దీనంతా మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? మేము ఎమర్జెన్సీ చూడలే. ఎమర్జెన్సీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ఆ ఎమర్జెన్సీ తలపిస్తుంది మళ్ళీ సేమ్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము. అంటే ఎమ్మెల్యేలు గొంతు పెట్టి ప్రజాసమస్య చెప్తే జైలను కూడానా ఇది ఎక్కడ జరిగిందా? ఇంతవరకు మేము కూడా ప్రభుత్వం 10 సంవత్సరం మేము కూడా మంత్రి రివ్యూ పెట్టుకున్నాం, ఎన్నో అవకాశం ఇచ్చినాం. ఆయన అన్నదా ఇప్పుడు ఎందుకోసం కేసులు పెట్టి జైలు తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు? ఆయన మారనాయుడులో దాడి చేసిందా? ఏమైనా కొట్టిండా? ఆయన చేతులలో ఆయుధాలు ఉన్నాయా? లేకుంటే ఏమన్నా ధర్నా చేసిందా? నోటితోటి అడుగుతున్నారు. నోరు ఉన్నదే అడుగుతుంది కోసం కదా. అవును, రివ్యూ మీటింగ్ లో నోరు ఉన్నది ఎందుకు అడుగుతాం కాబట్టి నోరు అడగద్దు. ఏం లేక నోరు ముసుగు కూర్చోమంటారా? అంటే నోరు తెలిస్తే నువ్వు జైల్లో పంపుతావా? ఇది ఎక్కడే అన్యాయం. అంటే మళ్ళీ 1975 తర్వాత ఎట్లా తిరుగుబాటు వచ్చిందో ఆ తిరుగుబాటు వచ్చే అవకాశం తెలంగాణలో. ఏం చేస్తాను కూడా తెలంగాణలో ఈ పరిస్థితి తెలంగాణ ప్రజలు కోరుకోలే. ఎవరు కూడా రేవంత్ రెడ్డి పరిపాలన బాగా చేస్తాడు, వాళ్ళు కేసీఆర్ గారు ఎక్కువైతే ఊహించారు. కానీ కేసీఆర్ పరిపాలన ఎంత సంతోషంగా ఉన్నారో అంత ఏడిపోతే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి కేసులు పెట్టి జైలుకి ఎంతమంది ఎన్నుకోవట్లేదు. కమలాకర్ గారు మీరు చెప్తున్నట్టుగా నిజంగా అక్కడ చేతిలో ఆయుధాలు లేవు, మరొకటి లేదు, మరొకటి లేదు. నిజంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నారు. అట్ ద సేమ్ టైం కౌశిక్ రెడ్డి ఎంత రియాక్ట్ అయ్యారో ఆయన కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా అంతే రియాక్ట్ అయ్యారు. సో అక్కడ పెద్దగా నిజంగా మీరు అన్నట్టుగా ఏం అక్కడ దాడి జరగలేదు, ఏం జరగలేదు. కానీ కావాలని ఈ రకంగా వేధించే ప్రయత్నం అనేది ఎందుకు చేస్తున్నారు అని మేము ఏమన్నా ధర్నా కోసం పోలే, వాళ్ళు ఆహ్వానిస్తే పోయినాం ఎమ్మెల్యేలుగా. కాబట్టి ఇరుపక్షాలు కొట్టాడుకున్నారు. ఇద్దరిమే కేసు పెట్టాలి కదా. మరి సంజయ్ కుమార్ ఎందుకు పెట్టలేదు? డాక్టర్ సంజయ్ మీద ఎందుకు పెట్టలేదు? కౌశిక్ రెడ్డి మీద పెట్టారు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా కొట్టచ్చు, తిట్టచ్చు, వాళ్ళ కేసు లేవా? సో కాబట్టి ఇది మళ్ళా కాంగ్రెస్ పరిపాలన ఎమర్జెన్సీ ఎట్లుందో అది తలపిస్తుంది. మాట్లాడితే నోరు తెరిస్తే జైలు పంపుతామనే ధోరణిలో కనబడుతుంది. కాబట్టి ప్రజా తిరుగుబాటు తప్పది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ అరెస్టులు బంద్ చేయమని చెప్పడంగా మేము డిమాండ్ చేసిన కర్ణాటక. సో నిన్న ఆ సమీక్షలో నిన్న ముగ్గురు మంత్రులు ఉన్నారు కమలాకర్ గారు. ఆ ముగ్గురు మంత్రులు మరి వాళ్ళని వారించే ప్రయత్నం చేయలేదా? సో సంజయ్ని కావచ్చు, లేకపోతే పాడి కౌశిక్ రెడ్డిని కావచ్చు, అంటే ఒక సిచ్యువేషన్ నార్మల్గా వచ్చే ప్రయత్నం మంత్రుల నుంచి జరగకపోవడానికి గల కారణం ఏంటి? మంత్రులు ఆదేశిస్తే పోలీసులు వేదిక మీద రావాలి. మొత్తం ఆ డయస్ మొత్తం మంత్రుల చేతిలో ఉంటుంది, ప్రభుత్వ చేతిలో. కానీ మంత్రులకు సంబంధం లేకుండా పోలీసులు అరెస్ట్ చేస్తుంటే మీరు విఫలమైన కాదా? ముగ్గురు మంత్రులు ఒక సమావేశం నిర్వహించలేకపోయారు, కంట్రోల్ చేయలేకపోయారు. దీనికి ఊరితో విఫలమైంది కదా. కాబట్టి నేనేమన్నా ఈ రోజు పరిపాలన చేతగాక కేసులు పెట్టి ప్రయత్నం చేస్తున్నాను, డైవర్షన్ పార్టీ చేస్తున్నాను. నిన్న సమావేశం మొత్తం నేను ఉన్నా. ఇటువంటి సమావేశాలు గందరగోళాలు 100,000 వేలైనాయి. జిల్లా పరిషత్లో కొట్టుకునే పరిస్థితి ఉంది. కానీ ఎవరికి పోలీసు వచ్చి ఎంటర్ఫైర్ కాలేదు కదా. ఫస్ట్ టైం పోలీసు ఎంటర్ఫైర్ అయ్యి జైలుకి పంపే పరిస్థితి తీసుకొచ్చున్నారు. ఎస్, ఏం చేయబోతున్నారు కమలాకర్ గారు? ఇప్పుడు అరెస్టుకు సంబంధించి పార్టీ క్యాడర్, పార్టీ నాయకులు ఏం చేయబోతున్నారు? దీన్ని ఎట్లా చెప్పండి. తెలంగాణ సమాజం కరీంనగర్లో ఉద్యమాలకు కొత్త కాదు. ఉద్యమాలు చేసే తెలంగాణ కరీంనగర్లో పేరుగాంచినాము. ఇది కూడా డెఫినెట్ గా మేము ప్రొటెక్ట్ చేస్తాం, ప్రజల మధ్యన పోతాము, ప్రొటెక్ట్ చేస్తాము, కాపాడుకుంటాము, మా హక్కులను కాపాడకుండా కాపాడుకుంటాము, న్యాయస్థానం ఆశ్రయిస్తాము, న్యాయస్థానం రిక్వెస్ట్ చేసుకుంటాం. బట్ డెఫినెట్ గా మేము ఎట్టి బస్సులో ఎమ్మెల్యేలు జైలు పోకుండా కాపాడుకునే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గంగుల కమలాకర్ గారు.